మద్రాసు సెంట్రల్ స్టేషన్ 1970 జనవరి 9వ తేదీ శుక్రవారం సర్కార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ మీద సిద్ధంగా ఉంది. ఉన్నట్లుండి ప్లాట్ఫారం మీద అలజడి మొదలైంది. శారదా శారదా, అదుగో అదుగో ఈ కంపార్ట్మెంట్లో ఉంది అని ఎవరో అరిచారు. వాంగో వాంగో శారదవే పాతింగ్లా, వాంగో శారద వెనక్కి కారణం. ఇలా రకరకాల భాషల వారు అటు ఇటు పరుగులు తీస్తున్నారు. సర్కార్ ఎక్స్ప్రెస్లోనే తమ తమ ఊళ్లకు బయలుదేరుతున్న తెలుగువారు, పక్క ప్లాట్ఫారం మీద ఉన్న ఇతర ప్రయాణికులు అంతా పరుగులు తీస్తున్నారు. విషయం ఏమిటో తెలియకుండా కొందరు, వాళ్ళు వెళుతున్నారు కదా అని మరికొందరు, వాళ్ళ వెనకాల మరికొందరు ఇలా పరుగులు తీస్తున్నారు. అసలు విషయం ఏమిటంటే, మనుషులు మారాలి చిత్రం 100 రోజులు పూర్తయిన సందర్భంగా విజయవాడలో జరిగే శతదినోత్సవంలో పాల్గొనడానికి ఆ చిత్ర నటీనటులు శోభన్ బాబు, హరనాథ్, శారద, సాంకేతిక నిపుణులు అదే రైలులో బయలుదేరారు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉన్న నటి శారదను చూసిన ఓ ప్రయాణికుడు ఆనందంతో కేకలు పెట్టడంతో అక్కడ ఈ అలజడి మొదలైంది. ఊర్వశి శారదకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చిన మలయాళ చిత్రం తులాభారం. పేదరికం కారణంగా పెంచే స్తోమత లేక కన్నపిల్లల్ని చంపుకున్న ఓ తల్లి కథ ఈ చిత్రం. మలయాళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని జెమినీ సంస్థ మనుషులు మారాలి పేరుతో తెలుగులోకి రీమేక్ చేసింది. విక్టరీ మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద జంటగా నటించారు. హరనాథ్, కాంచన కీలక పాత్రలు పోషించారు. కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో సందర్భోచితంగా వచ్చే పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. పాపాయి నవ్వాలి, పండగే రావాలి, తూర్పు సింధూరపు, చీకటిలో కారు చీకటిలో వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. 1969 అక్టోబర్ 2న విడుదలైన మనుషులు మారాలి చిత్రం ఘన విజయం సాధించింది. శోభన్ బాబుకు స్టార్ హోదా వచ్చింది ఈ సినిమాతోనే. శోభన్ బాబు, శారద జంటగా నటించిన తొలి చిత్రం ఇదే. అంతకుముందు కని విని ఎరుగని విజయాన్ని మనుషులు మారాలి చిత్రం సొంతం చేసుకుంది. విజయవాడలోని శేష్ మహల్ థియేటర్లో వరుసగా 100 ఆటలు హౌస్ఫుల్ అయ్యి రికార్డు సృష్టించింది. అంతేకాదు, శేష్ మహల్లో 108 రోజులు, విజయవాడలోని లీలామహల్లో 42 రోజులు ఆడింది. ప్రేక్షకుల రద్దీ తట్టుకోలేక ఒక థియేటర్లో మగవారికి, మరో థియేటర్లో ఆడవారికి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి విజయవాడ జనంలోనే, వారి సమక్షంలోనే 100 రోజుల వేడుక నిర్వహించాలని దర్శక నిర్మాతలు నిర్ణయించారు. ఆ వేడుకలో పాల్గొనడం కోసం ఇలా సర్కార్ ఎక్స్ప్రెస్లో విజయవాడ బయలుదేరింది ఆ చిత్ర బృందం. ఎస్వి రంగారావు ఈ చిత్రంలో నటించలేదు. నటీనటులకు జ్ఞాపికలు అందించడానికి ఆయన కూడా వీళ్లతో బయలుదేరారు. కంపార్ట్మెంట్లో శోభన్ బాబు, హరనాథ్, రావికొండలరావు, రచయిత బొల్లిముంత శివరామకృష్ణ ఒకచోట, శారద, కాంచన, నిర్మలమ్మ ఒకచోట, రంగారావు, నాగభూషణం, దర్శకుడు మధుసూదనరావు ఇంకో చోట, సంగీత దర్శకుడు మహదేవన్, రచయితలు ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ మరొక చోట కూర్చున్నారు. సినిమాలో నటించిన చలం సంబరాల రాంబాబు చిత్ర రిలీజ్ టెన్షన్లో ఉండి రాలేకపోయారు. అలాగే గుమ్మడి కూడా షూటింగ్ కారణంగా వెళ్ళలేకపోయారు. రాత్రి 12 వరకు ఎవరు నిద్రపోలేదు. ఏవో కబుర్లు, చర్చలు, చతుర్ముఖ పారాయణం. అలా రైలు విజయవాడ చేరగానే నవయుగ ఫిల్మ్స్ వారు రిసీవ్ చేసుకొని వీరినందరినీ మనోరమ హోటల్కు చేర్చారు. పగలంతా రెస్ట్ తీసుకొని సాయంత్రం 4 గంటలకు గాంధీ హై స్కూల్ చేరుకున్నారు. అక్కడి గ్రౌండ్స్లో ఫంక్షన్ జరిగింది. ఎస్వి రంగారావు సభలో మొదటగా మాట్లాడారు. తర్వాత ఆర్టిస్టులకు, సాంకేతిక నిపుణులకు బహుమతులు అందజేశారు. శోభన్ బాబు, హరనాథ్, నాగభూషణం, శారద, కాంచన తదితరులు కూడా మాట్లాడారు. గాంధీ హై స్కూల్ నుంచి సరాసరి రైల్వే స్టేషన్కు చేరుకున్నారు అందరూ. ఆదివారం ఉదయం హైదరాబాద్లో ఫంక్షన్ ఉంది కనుక 7:30 కల్లా హైదరాబాద్ ట్రైన్లో ఎక్కాలి వీళ్ళంతా.
అందుకే స్టేషన్లోనే యూనిట్ సభ్యులకు డిన్నర్ ఏర్పాట్లు చేశారు నవయుగ వాళ్ళు. ఎస్వి రంగారావు, నాగభూషణం మద్రాసు వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ఈ ట్రైన్ ఎక్కారు. హైదరాబాదులో ప్రభాత టాకీస్లో ఆదివారం ఉదయం 10 గంటలకు ఫంక్షన్. ఈ కార్యక్రమానికి షావుకారు జానకి ముఖ్య అతిథి. అలాగే మనుషులు మారాలి హిందీ వెర్షన్లో నటిస్తున్న ప్రాణ్, ప్రేమ్ చోప్రా, సంగీత దర్శకుడు రవి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ రోజు సాయంత్రం తీయని అనుభూతులు మూట కట్టుకుని మద్రాస్ విమానం ఎక్కారు అంతా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.